భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతోంది. సభ్యత్వ నమోదులో నేను సైతం అంటూ పోటాపోటీగా ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను నంబర్ 1 గా ఉంచేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముందుకు సాగుతున్నారు. జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదును ఈ నెల 9 నుంచి ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. టార్గెట్ కు మించి జిల్లాలో 2.87 లక్షల సభ్యత్వాలను నమోదు చేసి దేశంలో కరీంనగర్ జిల్లా బీజేపీ శాఖను ముందుంచాలని బీజేపీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సాగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష్యానికి మించి బీజేపీ బండి ఎక్కేందుకు కార్యకర్తలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నేను సైతం అంటూ పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా నంబర్ 1 గా ఉండేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు సాగుతోంది. జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు జిల్లాలో ఈ నెల 9 నుంచి ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. తన బూతుల్లో స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తున్నారు. టార్గెట్ కు మించి జిల్లాలో 2.87 లక్షల సభ్యత్వ నమోదు చేసి దేశంలో కరీంనగర్ జిల్లా బీజేపీ శాఖను ముందుంచాలని చర్చలు జరుపుతున్నారు. అకాల వర్షాలు, వరదల కారణంగా సభ్యత్వ నమోదు కాస్త ఆలస్యమైంది. తిరిగి సెప్టెంబర్ 9న కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదును భారీగా చేపట్టాలని, రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాను నంబర్ 1 స్థానంలో ఉంచడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ తగిన కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా బూత్ స్థాయిలో భారీ సభ్యత్వ నమోదు జరిగేలా చూడాలని, అందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ కొనసాగుతోంది. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జిల్లాలోని హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని హుజూరాబాద్ పట్టణ రూరల్, కమలాపూర్, ఇల్లంతకుంట, జమ్మికుంట రూరల్ మండలాల్లో గంగాడి కృష్ణారెడ్డి పర్యటించి సభ్యత్వ నమోదుపై స్థానిక బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని, కార్యకర్తల శ్రమతోనే నేడు బీజేపీ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉందన్నారు. గతంలో కమ్యూనిస్టు చైనా పార్టీ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటే దాన్ని అధిగమించి నేడు భారతీయ జనతా పార్టీ 18 కోట్ల మంది కార్యకర్తల బలంతో ప్రథమ స్థానానికి చేరుకుంటోంది. ఇటీవల ప్రారంభించిన సభ్యత్వ నమోదులో దేశవ్యాప్తంగా కొత్తగా 2 కోట్ల మంది నూతన సభ్యత్వాలను స్వీకరించారు. దేశ సంక్షేమం, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, అందుకే ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, బీజేపీలో చేరడానికి దేశవ్యాప్తంగా అనేక మంది ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు పార్టీ జాతీయ నాయకత్వం సభ్యత్వ నమోదు కోసం తగిన కసరత్తు చేసిందని, అందులో భాగంగానే బీజేపీ శ్రేణులంతా సభ్యత్వ నమోదుపై తగిన దృష్టి సారించి ముందుకు కొనసాగుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను సభ్యత్వ నమోదులో నంబర్ 1 స్థానంలో ఉంచడానికి పార్టీ శ్రేణులంతా మరింత కష్టపడాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బీజేపీ సభ్యత్వ నమోదు కోసం మానకొండూరు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ముమ్మరంగా పాల్గొన్నారు.